ఆరోగ్యానికి మేలు చేసే నాన్ వెజ్ ఐటమ్స్లో చేపలు ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా ప్రోటీన్, విటమిన్ ఏ, డి, అయోడిన్, సెలినియంతో పాటు శరీరానికి కావాల్సిన మరెన్నో పోషకాలు చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. వైద్యులు కూడా వారానికి 2 సార్లు చేపలను డైట్లో చేర్చుకోవడం మంచిదని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది మార్కెట్కి వెళ్లి నచ్చిన చేపలను కొని తెచ్చుకుంటుంటారు. కానీ ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. అదేంటంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రెష్ చేపలను తెచ్చుకోకపోతే ఇటు ఆర్థికంగా, అటు ఆరోగ్యంగా 2 విధాలా నష్టమే. ఎక్కువ మందికి తాజా చేప ఏది, ఐస్లో ఉంచిన చేప ఏది అని గుర్తించడం తెలియదు. మీక్కూడా తెలియకపోతే ఈ వీడియో చూసేయండి. నిజానికి చేపలు అమ్మే ప్రాంతంలో అన్ని చేపలు కూడా చూడడానికి ఫ్రెష్గానే అనిపిస్తాయి. అమ్మకందారులు కూడా ఇప్పుడే పట్టుకొచ్చామని, తాజావని మాటలు చెబుతుంటారు. కాని ఆ టైంలో మనం జాగ్రత్తగా లేకపోతే ఎప్పుడో పట్టి ఐస్లో ఉంచిన చేపలు మన ఇంట్లో కర్రీ అవుతాయని గుర్తుంచుకోవాలి. అందుకే మీరు చేపలు కొనడానికి వెళ్లినప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా తాజా చేపలను ఇట్టే గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మీరు చేప కొనే ముందు చేయాల్సిన మొదటి పని దాన్ని నొక్కి చూడడం. అలా నొక్కినప్పుడు అది మెత్తగా ఉంటే తాజాది కాదని గుర్తించాలి. ఎందుకంటే ఫ్రెష్ చేపలు గట్టిగా ఉంటాయని గమనించాలి. రెండవది, చేపలను తీసుకునేటప్పుడు మీరు చేయాల్సిన మరో పని మొప్పలను చెక్ చేయడం. అంటే మొప్పల రంగు ఎర్రగా లేదా తేమతో కూడిన గులాబీ రంగులో ఉంటే అవి తాజా చేపలని గుర్తించాలి. అలా కాకుండా నిస్తేజంగా గోధుమ రంగు పొలుసులను కలిగి ఉంటే ఆ చేప మంచిది కాదని అర్థం చేసుకోవాలి. మూడవది, చేపల నుంచి వెలువడే వాసన ఆధారంగా అవి ఫ్రెష్వో కాదో కనిపెట్టవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎక్కువ వాసన వస్తుంటే వాటిని తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు. నాలుగవది, చేపలు తీసుకునేటప్పుడు వాటి కళ్లను పరిశీలించడం ద్వారా తాజా చేపలను గుర్తించవచ్చు. ముఖ్యంగా కళ్ళు స్పష్టంగా ఉంటే అది ఫ్రెష్ చేప. అలా కాకుండా కనుగుడ్డు లోపలికి వెళ్లినా, కళ్లపై తెల్లటి పొర ఏర్పడినా, లేత రంగులో ఉన్నా అవి తాజావి కాదని తెలుసుకోవాలి. మరో టిప్ ఏంటంటే తాజా చేప ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అలా కాకుండా కళ్ళు మబ్బుగా ఉంటే కొనకుండా ఉండటమే మంచిదంటున్నారు. ఐదవది, చేపలు కొనేటప్పుడు వాటి తోకను పరిశీలించాలి. ఎందుకంటే ఫ్రెష్ ఫిష్ తోక మెరుస్తుంది. అలాగే ఐస్లో నిల్వ ఉన్న చేప మెత్తగా ఉండి శరీరభాగం వదులుగా మారి మృదువుగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అదే తాజా చేపలు వదులుగా ఉండవని, పట్టుకుని చూసినప్పుడు గట్టిగా ఉంటాయని సూచిస్తున్నారు. సో ఇక మీదట మీరు చేపల మార్కెట్కి వెళ్లినప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతూ తాజా చేపలను కొనుగోలు చేయండి. ఆరోగ్యంతో పాటు మంచి రుచిని ఆస్వాదించండి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.